జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహాకాశములు పట్టుజాలని దేవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. ఈ దినం సమయాన్ని ప్రేమించి మార్చిపొడిని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. సజీవుడైన దేవుని సన్నిధిలో సాగిలపడడానికి, నీ సన్నిధిలో మొరుపెట్టడానికి, దినం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయమును బట్టి కూడా నీకు స్తోత్రములు. దయగల దేవ, ఈ దినం ఈ కూడికి ఆరంభిస్తూ ఉన్నాం. ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించండి. మా చుట్టూ మందిర ఆవరణ చుట్టూ నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించండి. పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం ఉంచండి. చీకటి సాతాను అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో బంధించి వేస్తున్నాం. పరలోకమందు మీరు కూడా బంధించి వేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆశ్చర్యకరుడా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు శక్తిమంతుడు అయిన దేవుడవు నీకు వందనాలు. ఈ సమయంలో సంపూర్ణంగా నీ వైపు చూస్తున్నాం దేవా. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందాలని, నీ కృపను మాకు అనుగ్రహించాలని, మీ శిలువసాటం మరుగుపరిచి మీరు ఎక్కడ ఉండి మాట్లాడాలని, మీ మహిమను మేము చూచున్నట్లుగా సాయం చేయమని. ఆ స్థలం మందు యేసు తప్ప ఎవరు కనబడలేదు. యెరూషలేములో ఈ స్థలం వద్ద మీరు కనబడాలని ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, రావాల్సిన మా ప్రియులు నీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకుని సకాలంలో నడిపించండి. సార్వత్రిక సంఘం అంతట్లో ఈ దినం జరిగే ప్రతి కూడికను, ప్రతి స్థలమందు మీరు మహిమ పొందాలని, నీ రాకడ కొరకై సిద్ధపరచాలని ప్రార్థన చేస్తూ నీకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 560, 549. కొత్త పాటల పుస్తకంలో 560, పాత పాటల పుస్తకంలో 549. ఆకాశమహాకాశంబులు పటానియా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పటానియా చర్యాకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీంటికి మామూలను, నీంటికి మామూలను, ఆకాశమహాకాశంబులు
కశంబులు పటానియా చర్యాకరుడా ఆకాశమహా కశంబులు తానియా చర్యాకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కను పరచు నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కను పరచు నీదో కల్వారి రక్తమున నీదో కల్వారి రక్తమున నీవే కడుగు కరుణమయ నీవే కడుగు కరుణమయ ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా నిత్య న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నిత్య న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయములనేమో నీతి న్యాయములనేమో స్తుతింప నిరాతంబు స్తుతింప నిరాతంబు ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా ఆకాశమహా కశంబులు పటానియా చర్యాకరుడా కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించే
కరుణ చూపి విడిపించే మోరే పెంచుమో మాములను మోరే పెంచుమో మాములను ఆకాశమహాకచంబులు పటానేయా చర్యా కరుడా ఆకాశమహాకచంబులు పటానేయా చర్యా కరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప అనుగ్రహించు మాదేశము మాకిచ్చట మాదేశము మాకిచ్చట ఆకాశమహాకచంబులు తానియా చర్యా కరుడా ఆకాశమహాకచంబులు పటానియా చర్యా కరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాకచంబులు పటానియా చర్యా కరుడా ఆకాశమహాకచంబులు పటానియా చర్యా కరుడా. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు వాడుకుందాం. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దినం ప్రార్థన కొరకై
పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నీకు వందనాలు. దయ కనికరాన్ని బట్టి ఈ దినం సమయమును బట్టి స్తోత్రం. మరొకసారి నీ కృపా సింహాసనం సాగిలపడుతూ కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. నా యొక్క ప్రాణమాత్మ దేహం పైన, నోరు, నాలుక పైన సంపూర్ణంగా కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి కూడా స్తోత్రములు. మేలు చేసి విస్తరింపజేస్తానన్నావు. నూతన యెరూషలేము యొక్క సంఘ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన సమయంలో విస్తరించుటకు మాలో ఇంకా ఏమి ఉన్నాయి లోటుపాట్లు, నీ వాక్యం ద్వారా చక్కబరుచుకొని సంఘం విస్తరించలాగున ప్రయాసపడడానికి, జీవించడానికి మాకు సహాయము చేయమని, మాతో మాట్లాడమని, నాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని, మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తూ దయ కనికరం కలిగిన దేవుడుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నీ వాక్ శక్తి, వాక్కు స్వాతంత్రం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నీ నోటికి బూరుగా వాడుకొనమని, చేరువచ్చిన మాకు క్షేమమును, బలాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధి కొరకైనా విస్తరించుట కొరకైనా తలంపులు మా మధ్యలోకి మాకు అనుగ్రహించి, ఆకాశం నుండి పరలోక గుప్పులు విప్పి మా మధ్యలో కుమ్మరించి మీ నామాన్ని మయం తెచ్చుకొనమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం మరి మన యెరూషలేం, నూతన యెరూషలేం సంఘం యొక్క వాగ్దానం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. కాబట్టి విస్తరించాలంటే, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటున్నాడంటే చూడండి, 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీద, నిన్ను ద్వేషించిన వారి మీద నీ దేవుడైన యెహోవా సమస్త కాలములను తెప్పించును. కాబట్టి ఏం చేయాలంటే దేవుని యొక్క మాట వినాల. అభివృద్ధి పొందాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, కిందన అదే మాట అంటాడు. కాబట్టి 11వ వచనంలో చూసినట్లయితే చూడండి, 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఇది ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎద్దుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనం దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్ననేలా అది సముద్రపు అద్దరిని మించున్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటను
ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని మాట వినడానికి ఎక్కడో ఉంది, ఆడుందో ఏమో, ఎవరు ఆజ్ఞాపిస్తారో అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదంట. కాబట్టి ఎక్కడుందంట దేవుని యొక్క మాట, దేవుని యొక్క మనకు బహు సమీపంగా ఉన్నది, అది మన నోటనే ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు 15వ వచనంలో, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొందువు. కాబట్టి స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి అన్నీ పెట్టినాడు. ఏం పెట్టినాడు? జీవమును పెట్టినాడు, మేలును పెట్టినాడు, మరణమును పెట్టినాడు, కీడును పెట్టినాడు. ఒకటి జీవం, రెండవది మేలు, మరణం మూడవది, కీడు నాలుగవది. అన్నీ ఉంచినాడు. నువ్వు బ్రతికి విస్తరించున్నట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించి. కాబట్టి మనం బహుశా మనల్ని దేవుడు అంటాడు, మీరు ప్రేమించితరని కాదు, నేను మిమ్మల్ని ప్రేమించి మీ అపరాధముల కొరకై నేను ప్రాణం పెట్టినాడు. దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, దేవుడు మనము ఆయన్ను ప్రేమించి ఆయన మాట, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనం అనుసరిస్తే బ్రతికి విస్తరించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఆజ్ఞలు కట్టడంటే వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా నడుచుకోవడం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే దేవునికి విరోధమైంది ఏది? దేవుని మాటకు లోబడకుండా చేసేది ఏంటంటే పాపం, అవిధేయత, అజ్ఞానం, తిరస్కారం, తిరుగుబాటు. ఇవన్నీ కూడా మన పితరులు చేసినారు. కాబట్టి మీరు బ్రతికి అభివృద్ధి పొందినట్లు అంటాడు, మీరు బ్రతికి అభివృద్ధి పొందినట్లు. కాబట్టి మనం యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఆకానుకు ఒక మాట ఆజ్ఞాపించబడుతుంది. ఏమని? ఎరుకో ప్రాంతం, ఎరుకో లోది అంత శబ్దమైనది, దాన్ని ఎవరు కూడా ఏది కూడా తీసుకోవద్దు, అదంతా కూడా వెండి బంగారం అంతా కూడా దేవునికే అర్పితము, దాన్ని ఎవరు కూడా తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాను ఏం చేస్తాడు? ఆకాను దాంట్లో కొంత ఏం చేస్తాడు? బంగారు కమ్మిని, సినారు వస్త్రమును, వెండిని ఆశించి తెచ్చుకొని ఎక్కడ దాచుకుంటాడు? తన గుడారంలో దాచుకుంటాడు. కాబట్టి దాచుకుంటే ఏమైనాడు? ఇప్పుడు దేవుడు చేయొద్దని దాన్ని చేయటం ద్వారా ఏమైనాడు ఆ మనిషి? మరణము సంభవిస్తూ వచ్చింది, దేవుని యొక్క తీర్పు వెల్లడవుతూ వచ్చింది. కాబట్టి మనం బ్రతికి విస్తరించాలంటే ఏం చేయాలా? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలా. దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారము జీవించాలా. చూడండి ఎట్లా జీవించాలా మనం అంటే, 2వ కొరింథీ పత్రిక దేవుని ప్రజలుగా మనం విస్తరించాలంటే ఎట్లా జీవించాలంటే, చూడండి దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన ప్రజలముగా మనం ఎట్లా జీవించాలా అనే దానికి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 6:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము,
అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఇందును, వారు నాకు ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకంగా ఉండాల. ఎవరి మధ్యలో నుండి? లోకంలో ఉంటూ లోకంలో ఉన్న ప్రజలకు మనం ప్రత్యేకంగా ఉండాల. మనం అభివృద్ధి పొందాలంటే, దేవుని మాట నెరవేర్చిన వారంగా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రత్యేకంగా ఉండండి. పైన ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి, 11వ వచనం నుండి కూడా చాలా మాటలు ఉన్నాయి. ఎక్కడ మనం జీవించాలా, ఎక్కడ సహవాసం కలిగి ఉండాలి, ఎక్కడ సాంగత్యం చేయాలా, ఎట్లు జీవించాలా అనేది మనము దేవుని మాటలు ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడ్డాయి. కాబట్టి కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు ఇట్లుంటే దేవుని పిల్లలు అవుతారు, ఇట్లుంటే మీరు అభివృద్ధి పొందుతారు, ఇట్లా ఉంటే మీరు విస్తరిస్తారు అనే దానికి సాదృశ్యంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలంట. మీరు లోకంలోండి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టుకోవద్దు. ఏది అపవిత్రం? లోకములో ఎన్నో ఉన్నాయి అపవిత్రమైనవి, కాబట్టి వాటిని ముట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయిందును, మీరు నా కుమారులను కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే మీరు ప్రత్యేకంగా ఉండండి, లోకంలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. కాబట్టి అవిశ్వాసతో సాంగత్యం చేయొద్దు, చీకటిలో ఉండొద్దు, వెలుగుగా ఉండు. ఎందుకంటే దేవుడు వెలుగా ఉన్నాడు, లోకానికి వెలుగుగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం వెలుగుగా ఉండాలి. వెలుగు సంబంధుల వలె ఉండాలంటాడు, వెలుగు సంబంధుల వలె ఉండాలంటాడు. చూడండి, ఎఫెసీ పత్రిక అనుకుంటాను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8 లేదా 6 నుంచి చదవండి. ఎట్లా జీవించాలా మనం? 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకడి. మీరు పూర్వము చీకటి అయింటిరి, ఇప్పుడైతే ఎట్లున్నారట? ప్రభువునందు వెలుగైనారు. వెలుగు ఫలం ఏమిటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కాబట్టి వెలుగులో ఏం కనపడుతూ ఉంది? మంచితనము, నీతి, సత్యం కనపడుతూ ఉంది. అబద్ధమే కనపడట్లే నీతి. ఈ వెలుగులో పాపమే కనపడలే. కాబట్టి చీకటి పాపానికి గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి అపవిత్రతకు గుర్తు. కాబట్టి పూర్వం మీరు చీకట్లో ఉండ్రి, ఇప్పుడు వెలుగైనారు. వెలుగు సంబంధం వెలుగైనారు కనుక వెలుగు ఫలం ఏమిటంటే మంచితనము, నీతి, సత్యము కలిగి జీవించాల. ప్రత్యేకంగా ఉండాలా, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. దేవుడు మనల్ని విస్తరింపచేయాలంటే మనం జీవించవలసినటువంటి జీవితం ఇది. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలా, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పూర్వం వ్యర్థమైన మాట వలన
మిమ్మల్ని ఎవరిని మోసపరుచుకోకుండా చూసుకోండి. అవిధేయులు కాకూడదు. దేవుని పిల్లలుగా అవిధేయత చూపకూడదు. అవిధేయత చూపితే మనం దేవుని మాట వినాలంటున్నాడు ఇక్కడ. మీరు బ్రతికి అభివృద్ధి పొందినట్లు, విస్తరించినట్లు, నా కట్టడలో నా ఆజ్ఞలను గైకొనాలంటాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమన్నా భారం మోపుతున్నాడా మనకు? ఏమైనా ఏం భారం మోపడంలే. ఒకవేళ ఆకాశంలో భూమిని మన మీద ఏమైనా మోపుతా ఉన్నాడా? మీరు నా మాట వినాలంటే ఈ ఆకాశాన్ని భూమిని మోసుకొని తిరగాలంటున్నాడా? ఏం చెప్పట్లేదు కదా. మన హృదయంలో ఉన్నదే, మన నోటి దగ్గర నుండి వచ్చే మాటనే దేవుడు గైకొనే వినాలంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ఇవి కలిగి మనం జీవించాలి. ప్రత్యేకంగా ఉండాలా, అపవిత్రమైనది ముట్టకూడదు, మంచితనం ఉండాలా, నీతి ఉండాలా, సత్యం ఉండాలా. వెలుగు అంటే అర్థం, వెలుగుగా ఉండడం అంటే అర్థం అంటే ఇవి మనలో కనబడాలా. మనలో వెలుగు కనపడాలా, మనలో మంచితనం కనపడాలా, మనలో నీతి కనపడాలా. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా అన్ని విషయంలో నూతనంగా ఉండాలంటాడు దేవుని పిల్లలుగా. కాబట్టి ఈ విధంగా జీవిస్తే, ఈ విధంగా మనము లోబడితే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మనల్ని విస్తరింపజేస్తాడు. చూడండి, ఇదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడు. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 8వ వచనం, మొదటి వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. రక్షించబడిన నాటి నుండి ఈ దినం వరకు నడిచిన మార్గం అంతటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. విన్నావా లేదా? గతించిన 40 ఏళ్ళు అరణ్యం అంతా తిరిగినావు కదా, అదంతా జ్ఞాపకం చేసుకో. నువ్వు బ్రతికి అభివృద్ధి పొందడానికి, దేవుడిచ్చిన దేశంలో ప్రవేశించడానికి నీకు అర్హత ఉందా? దేవుని యొక్క మాట వింటున్నావా? దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకుంటున్నావా లేదా? వెలుగు సంబంధం వల్లే ఉన్నావా లేదా? సత్యంను అనుసరిస్తున్నావా? మంచితనం ఉందా? నీతి ఉందా? లోకంలో నువ్వు ప్రత్యేకంగా దేవుని బిడ్డగా కనబడతా ఉన్నావా? అపవిత్రమైంది ముట్టుకోకుండా ఉన్నావా? దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ మనం అనుసరించి జీవిస్తే మనం ఎట్లుంటాము? వెలుగు ఫలం, మంచితనం ఉంటుంది, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది మనలో. కాబట్టి ఈ విధంగా ఇవి లేవంటే మనం ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించట్లేదు. బ్రతుకుతున్నాం కానీ విస్తరించట్లేదు, అభివృద్ధి పొందట్లేదు. అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు మనము అనుసరించట్లేదని అర్థం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీ 40 ఏళ్ళను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 40 ఏళ్ళను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తర్వాత ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించినాడు, అణిచినాడు, శిక్షించినాడు. ఎవరు ఎరుగనటువంటి మన్నాతో పోషించినాడు. ఎందుకంటే ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. దేవుడిచ్చిన ప్రతి మాట వలన కూడా నరులు బ్రతుకుతారంట. యేసు ప్రభుని వచ్చి అపవాది శోధించి ఆకలి కొన్నావు కదా, నేను ఈ రాళ్ళు రొట్టెలను అన్నట్లు ఆజ్ఞాపించు. యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు ఈ ఆహారం వలన కాదు, భౌతికమైన ఆహారం వలన, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పినాడు దేవుడు. అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు.
దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తా, ఆహారం వల్లనే కాదు. కాబట్టి నువ్వు మాట వింటే ఎరుగని మన్నాతో నిన్ను పోషిస్తాను, ఎరుగని మన్నాతో నిన్ను పోషిస్తాను అన్నాడు. కాబట్టి ఈ 40 సంవత్సరంలో వేసుకునే బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తనకు కుమారుని ఎట్లు శిక్షించను అట్లే దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆజ్ఞలు చూడండి, ఎంతో అద్భుతకరంగా దేవుడు నడిపించినాడు. కాళ్ళు వాయలేదంట, బట్టలు పాతగిలిపోలేదంట. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించినో అట్లా శిక్షిస్తూ నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి సంపూర్ణంగా మనం ఈ శిక్ష కూడా రాకుండా మనం అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని యొక్క మాటను తిరస్కరించకూడదు, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం తగ్గించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు, మన ప్రార్థనకు సమయం తక్కువ వస్తుంది. కాబట్టి క్లుప్తమైన మాటలతో ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటలను మరి ప్రత్యేకంగా ఉండుటలో, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా జీవించుటలో, వెలుగు సంబంధుల వలె మంచితనం కలిగి, నీతి కలిగి, సత్యంను అనుసరించట్లో ఎక్కడ తప్పిపోయినాం, ఆ కారణం వల్ల ఎక్కడ మాట తప్పి దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అయితే వచ్చామో ఆయా విషయాలు గతించిన 40 ఏళ్లను జ్ఞాపకం చేసుకోమని. గతించిన దినాల్లో ఈ క్షణం వరకు ఎక్కడ దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినామో ఆయా జీవితాన్ని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, నిజమే ప్రభువా, నేను సత్యమును మాట్లాడట్లేదు, నీతిగా జీవించట్లేదు, ప్రత్యేకంగా జీవించట్లేదు, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండలేకపోతా ఉన్నాను, కనుక నన్ను క్షమించు. నేను వెలుగు సంబంధం వలె జీవించడానికి నీ మాట విని, నీ ఆజ్ఞలు గైకొని నేను అభివృద్ధి పొందినట్లుగా, నేను విస్తరించినట్లుగా, నా కుటుంబం విస్తరించినట్లుగా, నా సంఘం విస్తరించినట్లుగా నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించు. నీ కుమారుని శిక్షించినట్లుగా శిక్షించి తోడైండి నడిపిస్తానన్నావు కదా, నన్ను కూడా ఆ విధంగా ప్రభువా నన్ను నడిపించు, నాకు తోడై ఉండు. నీ ఆజ్ఞల్ని కట్టలు గైకొని నేను విస్తరించినట్లుగా, సంఘం విస్తరించినట్లుగా మాకు సహాయం చేయని ప్రభుకు అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. మొట్టమొదటిగా మరి నూతన యెరూషలేము యొక్క సంఘ క్షేమం కొరకు పైన కన్స్ట్రక్షన్ పని, చుట్టూ సప్ట కాంపౌండ్ వాడు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. సంఘంలో సర్వ సమృద్ధిని నింపునట్లుగా, సమస్త అక్కర్లు తీర్చినట్లుగా మరి పరిచర్యను, రేపు ఆదివారం పరిచర్యలో ప్రభు సహాయపడినట్టు, రేపు మందిరం శుభ్రపరిచే పరిచర్యలో ప్రభు సహాయపడినట్లు ఒకరు ప్రార్థన చేయండి.